కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ అనే యువకుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నందు ఆదివారం మృతి చెందడంతో రాజేష్ మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో ఇంటి నుండి కోదాడ డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ విషయం నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నగదు విషయంలో తన కుమారుడిని ఈ నెల 4వ తారీఖున చిలుకూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి 8వ తారీఖున కేసు చేసి హుజూర్ నగర్ జైలుకు పంపించారని, అనంతరం వైద్యం కోసం హుజూర్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి మరియు గాంధీ హాస్పిటల్ కి తరలించి తన కుమారుడిని ఆదివారం శవంగా అప్పగించారని మృతుడు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు రాజేష్ మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే తన కుటుంబాన్ని పోషించే తన పెద్ద కొడుకు లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిపోయిందని, ఈ క్రమంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోదాడ డీఎస్పీని మరియు కోదాడ ఆర్డీఓని కోరగా, కోదాడ ఆర్డీఓ రాజేష్ మాట్లాడుతూ రాజేష్ మృతి చాలా బాధాకరమని, రాజేష్ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కోదాడ మున్సిపాలిటీలో ఒక ఉద్యోగం వచ్చేలాగా, అలాగే కొంత ఆర్థిక సహాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడతామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నేని వెంకటరత్నం బాబు 50,000 రూపాయలను రాజేష్ కుటుంబానికి ఆర్థికంగా సహాయం ప్రకటించారు. నిన్న శ్యామయ్యి పంపించారు సార్. జైలుకి పోతే నన్ను అసలు రానియలేదు. అన్నం తీసుకొని పోతే వద్దు తీసుకురామాకండి, ఎవరు మాకండి అని చెప్పారు సార్. అట్లా అట్లా జైల్లో నా పిల్లగాడికి బాగలేదు, హెల్త్ బాగలేదు, నేను చూపించుకుంటాను, నేను పోరాడిని సార్. వద్దు మేము పంపించాం, మేమే చూపెట్టుకుని అయాల పిల్లగాడికి ఆవేశం ఎక్కువైంది సార్. నేను బతికిలాడుకున్నా, నా పిల్లగాడిని నాకు ఇవ్వలేదు సార్. వాళ్ళు చూపెడుతున్నాను, వాళ్ళు చూపెట్టిరో చూపెట్టలేదు సార్. మాత్రలు తీసుకొచ్చారు సార్ శనివారం రోజు సార్. బాగలేదని మళ్ళీ ఫోన్ చేసి సూర్యాపేట చేసిపోయి మేము కోదాడ చేసిపోయి పోలీసులు ఒక్కళ్ళు ఎంటర్ కాలేదు సార్. హాస్పిటల్లో పోయి డాక్టర్లు కూడా రాలేదు సార్. అదే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా నా కొడుకు బతికాడు సార్. నాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఒకవేళ పిల్లగాని చేసిపోయి పందినామం చేసినాక న్యాయం చేయకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్. నా కొడుకుని నాకు తీసుకొచ్చి ఇవ్వను సార్. అనుమానం సార్, అనుమానం. ఆదివారం తెల్లవారుజామున కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ అనేటువంటి దళిత యువకుడు మృతికి నిరసనగా ఈరోజు అతని కుటుంబానికి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆమె మృతుడి తల్లిగారు మరియు అదేవిధంగా కుటుంబ సభ్యుల సమేతంగా డిఎస్పీ గారిని కలిసి ఈరోజు బాధ్యులైనటువంటి అధికారులపై నిర్లక్ష్యత వహించి ఎవరైతే కర్ల రాజేష్ అనే యువకుడి మృతికి కారణమయ్యారో ఆ యువకుడి మృతికి కారణమైనటువంటి ఎవరైతే మేము అనుమానిస్తున్నామో, తల్లిగారు అనుమానిస్తున్నారో ఆ అనుమానితులైనటువంటి అధికారులందరిపై నిర్లక్ష్యం వహించిన జైలు సూపరింటెండెంట్తో పాటు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తక్షణ సాయంగా కుటుంబానికి న్యాయం చేయాలని గౌరవ ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు సానుకూలంగా స్పందించి బాధ్యులైనటువంటి వారిపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు దీనికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించేలాగా కూడా మేము ప్రపోజల్ పంపిస్తామని చెప్పేసి డిఎస్పీ గారు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆర్డీఓ గారు కుటుంబంలో పెద్ద దిక్కైనటువంటి యువకుడు చనిపోయిన కారణంగా కుటుంబానికి తక్షణ సాయంగా ప్రకటించాలని చెప్తే ప్రభుత్వం నుంచి తక్షణమే విడుదలయ్యేలాగా మేము చేస్తామని చెప్పారు. దాంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరడం జరిగింది. దానికి కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఇంటిని కూడా ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పించే ప్రయత్నం కూడా 100% చేసి ఇప్పించి బాధిత కుటుంబానికి 100% న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు ప్రకటించడం జరిగింది. మరి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. చనిపోయిన వ్యక్తిని అయితే మనం తీసుకురాలేము, కానీ ఆ తల్లికి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది, డిపార్ట్మెంట్ మీద ఉంది. నేను ఎమ్మెల్యే గారితో కూడా మున్సిపాలిటీలో ఒక ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా వంతు కర్తవ్యంగా మేము ఒక 50,000 తక్షణంగా అందిస్తాం.